నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మితల్లి దేవీ నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలవాల్సి ఉంటుంది నవదేవి సాంప్రదాయం ప్రకారం మీరు చెప్తూ ఉన్నారు ఏ రూపాలని కొలుచుకుంటాము అనేది చాలా అద్భుతంగా అలాగే ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా ఆ రోజు అమ్మవారికి సమర్పించి అది నివేదనగా సమర్పించి ప్రసాదంగా మనం స్వీకరించాలి అనేది కూడా చెప్తూ ఉన్నారు మరి 7వ రోజు ఏ రూపం అంటే ఇప్పుడు నవదుర్గ అని సాంప్రదాయాలు మనం రకరకాల సాంప్రదాయాలు ఒరిజినల్ గా ఆవిడ శక్తి రూపిణి ఇక్కడంతా ఈ ఆశ్వీజ మాసం శరదృతు అంతా కూడా విపరీతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీతో ప్రకృతి అంతా కూడా నిండి నిగిరీకృతమై ఉంది అందుకని మనం ఎలా చూసినా అమ్మ పాదాలు పట్టుకుంటే తరింపజేస్తాం ఇక్కడ మనం అమ్మని కాలహంత్రి అంటే కాలానికి రాత్రి కాలానికి ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటుంది చీకటిగా ఉంటుంది అంటే ఎరుకుతో ఒకటి ఉండండి జాగరూకులై ఉండండి అంటే నవరాత్రులన్నీ కూడా మనం నిర్వహించేవన్నీ కూడా నవరాత్రులే ఇందులో ప్రధానంగా ఇక్కడ 7వ రోజు సాంప్రదాయం ప్రకారం మనం కాళహంత్రిగా తీసుకుంటాం అంటే కాలము సమయము అంటే కాలానికి అధిపతి ఈశ్వరుడు ఆయన ధరించి ఉంది ఆవిడ కాలము వేరు ఆయన అంటే ఇద్దరు కలిస్తేనే శక్తి కాలంతో కలిస్తేనే ఏదైనా జరుగుతుంది శక్తి విడిగా ఉంది కాలం లేదు అంటే ఏం చేస్తావు ఏ టైంలో చేస్తావు ఇవి రెండు కలిసి ఆవిడ ఆయన్ని ధరించి ఇక్కడ జరుగుతున్నటువంటి సృష్టి కార్యానికి మనల్ని సన్నద్ధుల్ని చేస్తూ ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి ఇక దగ్గర పడుతున్నాం ఇంకొక రెండు రోజుల్లో క్లైమాక్స్ బాహుబలి యుద్ధం జరగబోతుంది అంతే అంటే కాలుడు మహిషాసురుణ్ణి మర్దన చేయటానికి ఆవిడ సిద్ధపడుతోంది జాగ్రత్తగా ఉండండి అంటే మనలో ఉన్నాయి ఈ అరిషట్ వర్గాల్లో ఉన్నటువంటి ఆ దుష్ట శక్తుల్ని దుష్ట గుణాలని రూపుమాపడం కోసం మిగతా జీవితం అంతా కూడా మనకు మళ్ళీ దీని తర్వాత ఆశ్వీజ మాసం తర్వాత వచ్చే మాసంలో స్వామి ఉద్భవం కార్తీకం అసలు అంటే ఋషి ఎంత గొప్పవాడు అంతే మనకి భారతదేశంలో ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం ఇంకెక్కడా లేదు భారతదేశంలో తప్ప అంటే ప్రతి వైశిష్ట్యాన్ని ఏదో ఊరికే జనవరి అని పెట్టలా ఆశ్వీజ మాసం దానికి ఒక అర్థంకే పేరు పెట్టారు అంతే మళ్ళీ ఆస్ట్రాలజీ కూడా దాంట్లో మిళితమై ఉంది కదా అదే ఇప్పుడు ఇక్కడ మనం దీనిది ఆశ్వీజ మాసాన్ని తులారాశిగా తీసుకుంటాం ఆశ్వీజ మాసం తులారాశి అంటే సూర్యుడు తులారాశిలో సంచరిస్తాడు తులా సంక్రమణం అంటే ఇక్కడ ఆత్మకారకుడు భాగస్వామ్యం తుల అనేది భాగస్వామ్యాన్ని చెప్తూ ఉంటుంది అన్యోన్యత ఒక ఇద్దరు భాగస్వాముల మధ్య అది వ్యాపారం కావచ్చు వైవాహిక జీవితం కావచ్చు భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే ముందు సమన్వయం కావాలి అది ఎక్కడ శక్తి సమన్వయంగా లేకపోతే ఎక్కువ తక్కువలు ఉన్నాయి అడ్జస్ట్మెంట్లు అప్పుడు ఆధిపత్యం పోరొస్తుంది అంతే ఇక్కడ అర్ధనారీశ్వర తత్వం అని చెప్తున్నారు మళ్ళీ సమయం అంటే స్త్రీ శక్తి అయితే భర్త సమయం అవుతాడు సమయానికి అన్ని బయటకు వెళ్ళి తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు ఆవిడ ఇంట్లో ఉండి ఈ శక్తిని అంతటిని ఉపయోగించి వ్యవస్థను నడిపిస్తూ ఉంటుంది బిడ్డల్ని ఆవిడే కంటుంది ఆ భాగస్వామ్యాన్ని ఎంత అద్భుతంగా పెట్టారు జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి 100%. ఇక పౌర్ణమికి మళ్ళీ అశ్విని నక్షత్రం ఉండటం ఇవన్నీ అంటే ప్రతిదీ కూడా కాలిక్యులేటెడ్ గా ఋషులు మన అంటే సంప్రదాయంలో హిందూ సాంప్రదాయం ఏదో ఊరికే ఏదో వస్తే 4 మాటలు రాసింది కాదు ఆలోచనని మంత్ర రూపంలో ఇచ్చింది అంటే మంత్రం అంటే ఆలోచన ఆ మంత్రాన్ని పఠించడం ద్వారా నీ ఆలోచన ఏదైతే కోరుకుందో అది నెరవేరిపోద్ది బ్యూటిఫుల్ మరి కాళరాత్రి లేకపోతే కాళహంత్రి అమ్మవారిని పూజించేటటువంటి ఈ రోజున ఎటువంటి మంత్ర సాధన రోజు మొత్తం చేయాల్సి ఉంటుంది యాదేవి సర్వభూతేషు కాళహంత్రి రూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః అంటే మేము ఏమరపాటుతో ఉంటే చీకట్లోంచి వచ్చేటువంటి దుష్టశక్తుల్ని ఎదుర్కోలేని తల్లి నువ్వు మమ్మల్ని కాళహంత్రిగా మా చుట్టూ ఉంటూ కాలం వల్ల వచ్చేటువంటి చిక్కుముడుల నుంచి మమ్మల్ని రక్షించు నీ పాదాలే మాకు శరణం అని వేడుకోవడం అద్భుతం ఈ నామాన్ని మొత్తం రోజంతా చేసుకుంటే చాలా మంచిది ఎలాగో 7వ రోజు అంటే సరస్వతీదేవిని పూజిస్తూ ఉంటారు క్వైట్ ఆపోజిట్ కాళరాత్రి లేకపోతే కాళహంత్రి అనుకుంటే కనుక చీకటి కదా అంటే అజ్ఞానం
చీకటిగా ఉంది. సరస్వతి వస్తే తెల్లటి బట్టలు వేసుకుని ఆయన అద్భుతమైనటువంటి మృదంగంతో నాదస్వరం చేస్తూ జ్ఞానాన్ని ఇచ్చింది, బ్రైట్నెస్. ఆవిడ వేడుకోవడం అంటే ఈ కాలం అంటే చీకట్లోంచి మమ్మల్ని వెలుగులోకి నడిపించు. మూల నక్షత్రం కూడా వస్తాం అనుకుంటా కదా, మూల నక్షత్రం సరస్వతి అనుగ్రహం జ్ఞానాన్ని ఇస్తుంది. అంటే సహజంగా కేతువు మోక్షకారకుడు అంటారు. ఆయన అసలు మోక్షాన్ని ఇవ్వడు, జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానం ఇవ్వడం ద్వారా మోక్షం వచ్చేస్తుంది. వాట్ రైట్ వాట్ రాంగ్ అనేది తెలిసిపోయింది, నువ్వు తప్పు ఎందుకు చేస్తావు, అప్పుడు మోక్షం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మోక్షం కోసమే అనుకుంటావు, కానీ కేతు పనిష్మెంట్లు పెట్టి జ్ఞానాన్ని ఇస్తాడు. ముందు తెలుసుకోవాలి కదా ఏంటి లైఫ్ అనేది. అది అద్భుతమైనటువంటి జ్ఞానప్రదాయిని సరస్వతి రూపంగా మనకి దర్శనమిస్తుందమ్మ. చీకట్లోంచి మనకి వెలుగులోకి తీసుకొస్తుంది. మరి కాళరాత్రి అమ్మవారిని కనుక పూజిస్తే ఎటువంటి గ్రహ శాంతి జరుగుతుంది అనుకోవచ్చు? ఇది అంటే చీకటికి ఆధిపత్యాన్ని, నలుపుకి ఆధిపత్యాన్ని ఎవరిచ్చారమ్మా? శనైశ్వరుల వారు. మనకి అంటే ఇక్కడ నీలం చెప్పాం, పైకెళ్తులోకి సహస్రార చక్రానికి క్రౌన్, విపరీతమైనటువంటి డివైన్ ఎనర్జీ. మనకు ఇక్కడ పింక్ కలర్ ఉంటుంది హృదయం దగ్గర, ఇది గ్రీన్ కలర్, పింక్ కూడా ఉంటుంది. ఇది మ్యాన్ లవ్, ఇది డివైన్ లవ్. అపరిమితమైనటువంటి అంటే మీలో ఉన్నటువంటి ప్రేమ పరిణితి చెందితే పరిమితులు ఉండవు. ఇంకా పరిణితి చెందినటువంటి ప్రేమ పరిమితులు లేని దాన్ని ఇస్తూ ఉంటుంది, అపరిమితమైనటువంటి ప్రేమని ఇస్తుంది, కంపాషన్ ఇస్తుంది, డివైన్ లవ్ ఇస్తుంది. అందుకే కదా సహస్రారం ఓపెన్ అయిన వాళ్ళు ఇంకా సిద్ధులే కదా వాళ్ళు, వాళ్ళకి ఇంకా ద్వేషాలు ఇవన్నీ ఉండవు. అన్ని నాదే అని అనుకుంటారు కదా, అంతా నాదే అంతా మనదే అని. రైట్, అద్భుతం. సో అప్పుడు శనిగ్రహ దోషాలు ఉన్నవారు కూడా కాళరాత్రి అమ్మవారిని పూజించుకోవచ్చా? అంటే కాళరాత్రి రూపంగా ఉన్నటువంటి దుర్గాదేవిని, శక్తి స్వరూపిణి, యాదేవి సర్వభూతేషు కాళహంత్రి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఇక వెజిటబుల్ కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఏ వెజిటబుల్ ని అమ్మవారికి నివేదించి తద్వారా అంటే దాన్ని మనం మళ్ళీ జ్యూస్ కింద స్వీకరించచ్చు సార్? సహస్రార చక్రానికి సంబంధించింది కాబట్టి నిమ్మకాయకి సంబంధించినటువంటి ప్రసాదాన్ని, నిమ్మకాయ మళ్ళీ శనికి కూడా చెప్తారు కదా, 100% దానికి అమ్మవారికి చాలా ప్రీతి. నిమ్మకాయలు అంటే కూడా నిమ్మకాయలు దండకు కూడా వేస్తాం. మీరు వీలైతే నిమ్మకాయలు దండగా వేయండి, వాటిని మనం మళ్ళీ జ్యూస్ గా కూడా తీసుకోవచ్చు. నిమ్మకాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి జ్యూస్ చేసి కొంచెం మిరియాల పొడి అది వేసి అమ్మవారికి నివేదన చేసి ఆ జ్యూస్ మనం స్వీకరించవచ్చు. అది ఏదైనా ఇప్పుడు చెరుకు రసంతో తాగచ్చా? హ్యాపీగా కొంచెం బెల్లం కలుపుకోండి, తేనె కలుపుకోండి, ఇబ్బంది ఏమి లేదు. ఇంకా బాగుంటుంది అసలు, బోల్డ్ అంత టేస్ట్. ఇంకా తొక్కలతో సహా తొక్కలతో సహా. రైట్, అద్భుతం. తద్వారా అమ్మవారి అనుగ్రహాన్నే కాదు శనిగ్రహ దోషాలు కూడా ఖచ్చితంగా నివృత్తి అవుతాయని చెప్తున్నారు. సహస్రారాన్ని సూచించేటటువంటి శక్తి అంటే అపారమైనటువంటి శక్తి, ఇంకా మాటలు లేవు. మన శరీరంలో ఉన్నటువంటి సచక్రాలకి రారాజు సహస్రారం 100%. అద్భుతమైనటువంటి ఎనర్జీ పైనుంచి కిందకి అలా వెళ్ళిపోతూ మూలాధారాన్ని శక్తివంతం చేస్తుంది. కావాల్సిన కోరికలన్నిటికీ ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక. అంటే ఇప్పుడు సాధారణంగా చెప్తారు అంటే ప్రధానమంత్రిని అయిపోవాలంటే అయిపోతావు, 100% అయిపోతావు, నో డౌట్. సహస్రారం యాక్టివేట్ అంటే నీకు ఆ ఆలోచన, నీకు నిజంగా అర్హత ఉందా, నువ్వు సాధన చేయి, అయిపోతావు. అవ్వకపోతే అడుగు, నో డౌట్. నువ్వు ఏ కోరిక కోరుకుంటే నువ్వు బిలీనియర్ కావాలవుతావు. దానికి ఏమీ లేదు, ఆలోచన వచ్చింది, ఆలోచనని మంత్రంగా మార్చు, మంత్రాన్ని శరీరాన్ని యంత్రంగా మార్చుకుని సాధన చేయి, అవ్వకపోతే అడుగు. సూపర్. ఇలా ఎప్పుడు మాట్లాడరు యాక్చువల్ గా, అంటే ఇంత కాన్ఫిడెంట్ గా నా ఉద్దేశం ఖచ్చితంగా జరుగుతుంది అనేది. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఆ సహస్రార సాధన చేయడం అంత ఆషామాషి విషయం ఊరికే ఈ రోజు మనకి మోడీ గారు ప్రధానమంత్రి అయిపోయారు అంటే ఊరికే ఏం అవ్వలేదు, చాలా సాధన చేశారు. నీలో కూడా ఇప్పుడు ఆయన సామాన్య మానవుడు టీ అమ్ముకునే స్థితి నుంచి ఈ రోజు ప్రధానమంత్రి ఆయన అనుకున్నాడు, దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేశాడు, అయి తీరాడు. మనలో కూడా ఉన్నారు సామాన్య మానవులే కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు. సాధన మీరు చెయ్యండి, అయి తీరుతారు. కోట్లు కావాలా, కోట్లు వస్తాయి, ఏం కావాలో అది వస్తుంది. సాధన చేయండి, చెయ్యండి. చాలా అద్భుతంగా వివరించారు సార్, చాలా కాన్ఫిడెంట్ గా, చాలా ఆనందంగా తెలియదు. నేను సాధనలో ఉన్నాను, నేను చూస్తున్నాను, నన్ను మీరు చూస్తున్నారు, నేను రోజు మీకు కనిపిస్తాను. ఇవాళ ఏదో మాట చెప్పేసి రేపు వెళ్ళిపోయి రాసేయండి అయిపోతే కోట్లు వచ్చేస్తాయి కాదు, చేయండి, నన్ను అడగండి, నేను మీకు సమాధానం చెప్తాను. మీరు సాధన చేయాలనుకుంటున్నారు, నన్ను ఫాలో అవ్వండి, నేను చెప్పిన మంత్రాలు సాధన చేయండి. ప్రామాణికమైనటువంటి మంత్రాలు, లల్లాయి మాటలు అవి ఇవి కాదు. ఛందస్సు మనం చెప్పే దాంట్లో ఋషి, దేవత, ఛందస్సు ఉన్నటువంటి మంత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ మంత్రాలు సాధన చేయండి, అయి తీరుతారంటే మీరు ఏదనుకుంటే అది. అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్యస్మిత.